శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ వేదవ్యాస విరచిత మహాభారతం సంక్షిప్త గాథ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. ఓం నమో భగవతే వాసుదేవాయ. తమకు సమస్త శస్త్రాస్త్ర యుద్ధ విద్యలన్నీ నేర్పిన ద్రోణాచార్యుల వారిని గురుదక్షిణగా ఏం కావాలని కౌరవులు పాండవులు వినయంతో అడిగారు. దానికి ద్రోణుడు పాంచాలాధిపతి అయిన ద్రుపదుని బంధించి తన ముందు నిలబెట్టమని కోరాడు. ఉభయ వంశాల వారు ఆయుధాలతో రథారూఢులై నడిచేవారు. అహమహమికతో రాజకుమారుల చుట్టుముట్టిన వార్త విని ద్రుపదుడు సోదర సహితుడై ఎదురువచ్చాడు. పోరు ప్రారంభమైంది. కురుసంతతి ఆవేశంగా సాగుతున్నది. అది చూసి అర్జునుడు ద్రోణాచార్యుని సమీపించి, ఆచార్య, మీతో సమంగా శస్త్రాస్త్ర విద్యను అభ్యసించిన ఈ మహారాజును వీరు జయించలేరు. వారు వెనుదిరిగిన అనంతరం నేను ధనస్సు అందుకుంటాను అని సోదర సహితుడై నగరానికి అర్ధక్రోశ దూరంలోనే ఉండిపోయాడు. దుర్యోధన, దుశ్శాసన, జలసంధ, సులోచన, కర్ణ, వికర్ణ, యుయుత్సులు సంతోషభరిత హృదయులై ద్రుపదిని బంధించడానికి ముందుకు సాగుతున్నారు. రణరంగం మహోద్రిక్త వాతావరణంలో ఉన్నది. ద్రుపదుడు ఎదురు వచ్చిన వారినల్లా పరాభూతుని చేస్తున్నాడు. పాంచాల సేనలతో పాటు పౌరులందరూ ఆయుధాలతో ఎదురు రావడంతో కౌరవుల ఉత్సాహం సన్నగిల్లింది. ద్రుపదుడు నిశిత శరాలతో కర్ణుని అంగసందులలో తాడనం చేయడంతో వాడు మూర్ఛపోయాడు. అప్పటికే కౌరవుల రథాలు వెనుదిరిగాయి. అది చూసి అర్జునుడు ధర్మరాజును ఆచార్యుల వద్దనే నిలిపి నకుల సహదేవులను రథరక్షకులుగా తీసుకుని బయలుదేరాడు. భీముడు గదాదండంతో ద్రుపద సేనపై విరుచుకుపడ్డాడు. విజయశంఖం పూరిస్తున్న పాంచాల సేన తీవ్ర క్రోధంతో తిరగబడింది. కోరలు పైకి పెట్టిన మొసలిలా పాంచాల సేనాసాగరంలో ప్రవేశించాడు భీముడు. ముందుగా గజబలాన్ని చంద్రవందర చేసి విజృంభిస్తున్నాడు. అర్జునుడు కుపిత సింహంలా ద్రుపదుని మీదకి రాగా వాని సోదరుడు సత్యజిత్తు అడ్డు వచ్చాడు. వారి మధ్య తీవ్రమైన సమరం సాగింది. గరుత్మంతుడు మహాసర్పాన్ని పట్టినట్లుగా ద్రుపదుని బంధించే సమయానికి భీముడు సోదర సహితుడై శత్రుసేనను, నగరాన్ని విధ్వంసం చేయడానికి పూనుకోగా అర్జునుడు వారించి, పాంచాల రాజులు మన బంధుకోటలోనివారు. మనం ఈ చక్రవర్తిని బంధింపవచ్చామే కానీ నగర విధ్వంసానికి కాదు అని చెప్పాడు. భీమసేనుడు ఆ మాటలకు శాంతించాడు. పాంచాల సేనలు హాహాకారాలు చేస్తుండగా అర్జునుడు ద్రుపదుని కట్టి తెచ్చి గురువుగారి పాదాల ముందు ఉంచగా ద్రోణుడు ఆ పరాజితును చూసి, వీరు ద్రుపద మహారాజులా? పాంచాల ప్రభువులు తమకు ఎటువంటి దశ పెట్టింది? మీ వంటి శ్రీమంతులకు రావలసిన పరిస్థితి కాదిది అని నవ్వి, ఇప్పుడు నీ రాజ్యం అంతా నా చేతుల్లోనే ఉంది. గంగకు దక్షిణ భాగాన్ని నీకు ధారపోసి ఉత్తర భాగానికి నేను చక్రవర్తినయ్యి నీతో స్నేహాన్ని కోరుతున్నాను. చక్రవర్తి కానివాడు చక్రవర్తికి మిత్రుడు కాబోడు అని నన్ను పరాభవించావు కదా. అయినా మన బాల్య స్నేహం వల్ల నీకు సగం ఇస్తున్నాను. నీకు ప్రాణభీతి లేదు. నేను విప్రుణ్ణి, విప్ర సహజమైన క్షమాహృదయం నాకుంది అని ద్రుపదుణ్ణి బంధవిముక్తుని చేశాడు. అది మొదలుగా ద్రుపదుడు చర్మణ్వతీ నదికి దక్షిణాన కాంపిల్య నగరం రాజధానిగా చేసుకుని పరిపాలిస్తున్నాడు. ద్రోణుడు ఉత్తరాన హైఛత్రం రాజధాని చేసుకుని ఏలుబడి సాగిస్తున్నాడు. రోజులు గడుస్తున్నాయి. సద్గుణ సంపన్నుడు, దయాద్ర హృదయుడు, ధైర్య స్థైర్య సమన్వితుడు, ప్రజాభిమాని అయిన ధర్మరాజును యువరాజపీఠం మీద అభిషిక్తం చేశాడు ధృతరాష్ట్రుడు. ధర్మరాజు సదాచార శీల సంపత్తితో పాండురాజును మించిన కీర్తి గడించాడు. అర్జునుడు సోదర సహితుడై తూర్పు దక్షిణ ప్రాంతాలకు వెళ్ళి నిర్విఘ్నంగా విజయయాత్రను పూర్తి చేసుకుని వచ్చాడు. ఆనాటికానాడు పాండవుల కీర్తి శరత్కాల చంద్రకాంతి వలె వ్యాపిస్తోంది.
అది విన్న ధృతరాష్ట్రుని హృదయం చింతాభరమైంది. తన మంత్రులతో కూటనీతి తెలిసిన కణికుడనే వానిని ఏకాంతానికి రప్పించి తన బాధను చెప్పాడు. ఆ నీతివేత్త, మహారాజా, శత్రునాశనానికి ముందు వారి ఉత్సాహ ఐశ్వర్య మంత్రాంగాలనే త్రివర్గాలను, అమాత్య దుర్గ కోశ సేనా రాష్ట్రాలనే పంచవర్గాలను, సామదాన భేద దండ ఉద్బంధన విషప్రయోగ అగ్ని ప్రసరణ మార్గాలలో నాశనం చేయాలి. శత్రుబలాన్ని మూలఛేదం చేసి అనంతరం ఆశ్రయ వర్గాన్ని నాశనం చేయాలి. మహారాజా, పిరికి పందలను భయపెట్టాలి. లోబికి ధనమిచ్చి లోబరుచుకోవాలి. బలహీనుడైతే పరాక్రమంతో స్వాధీనం చేసుకోవాలి. సమబలునితో స్నేహం చేయాలి. విషం తినిపించి కానీ మోసగించి కానీ శత్రువును కడతీర్చాలి. ఇది ఈ కుటిల నీతి శాస్త్రం చెప్పే విషయం. శత్రువును సాధించదలుచుకున్నప్పుడు క్రోధం పనికిరాదు. చిరునవ్వుతో చరిస్తూ వాడికి విశ్వాసం కలిగించి పాములా కాటు వేయాలి. ఎటువంటి ఘాతుకం తలపెట్టినా ఆ విషయం తెలియకుండా చిరునవ్వుతో మృదుభాషణతో ఓర్మి వహించి అదనెరిగి నేర్చుకోవాలి. కష్టపడని ప్రాణికి సుఖప్రాప్తి లేదు. చిత్తశాంతి కోరేవారు విద్వాంసులను తృప్తిపరుస్తూ వారి ఆదరం పొందాలి. ఆశలు రేకెత్తించాలే కానీ వాటిని నెరవేర్చకూడదు. కూడదని ఆ భావం ఎదుటివారికి తెలియనివ్వకుండా వాయిదాలు వేస్తూ ఉండాలి. ఇనుముతో చేసిన కత్తిని తోలు కవచంతో భద్రపరిచి అవసరానికి తీసి కేశఖండనానికి వినియోగించినట్లుగా ఉండాలి. మన మంత్రాంగం మనం ఏ పని చేసినా అది మరిన్ని విపత్తులు తెచ్చిపెట్టకూడదు. ఇవన్నీ మీరు ఎరిగినవి కాదు, అయినా అడిగారు కనుక చెప్తున్నాను. నీతి శాస్త్రం చెప్పిన విషయాలు దృష్టిలో ఉంచుకుని మీ కార్యం నిర్వర్తించండి అని కణికుడు సెలవు తీసుకున్నాడు. స్వస్తి. శ్రీకృష్ణ శరణం మమ.